రోజుకో ఆంక్షలతో అగ్రరాజ్యం అమెరికా వలసదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఏ క్షణాన ఏ రకమైన ఆంక్షల కత్తి తమ మెడపై వేలాడుతుందో తెలియక డాలర్ డ్రీమ్స్తో అమెరికాలో అడుగుపెట్టిన వలసదారులు భయం నీడన కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఇక తాజాగా వీసా ఆశావాహులను నెత్తిన మరో బాంబు పేల్చేందుకు ట్రంప్ ప్రభుత్వం సిద్ధమైంది. బిజినెస్, టూరిస్ట్ వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారు షూరిటీ కింద $15,000 వరకు బాండ్ చెల్లించాలని అగ్రరాజ్యం విదేశాంగ ప్రతిపాదనలు చేసింది. ఈ మేరకు ఫెడరల్ రిజిస్ట్రీలో మంగళవారం నోటీసులు పబ్లిష్ చేయనుంది. 12 నెలల పైలట్ ప్రోగ్రాం కింద ఈ కొత్త నిబంధనను తీసుకురానున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. B1 బిజినెస్, B2 టూరిస్ట్ వీసాలపై ఈ నిబంధనను తీసుకురానున్నారు. ఫెడరల్ రిజిస్ట్రీలో అధికారి నోటీస్ పెట్టిన 15 రోజుల్లోపు ఈ పైలట్ ప్రోగ్రాం అమల్లోకి రానుంది. దీని ప్రకారం బిజినెస్, పర్యాటక వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారు అమెరికా ప్రవేశం పొందాలంటే కనీసం 5,000 లేదా 10,000 లేదా 15,000 సెక్యూరిటీ బాండ్లను సమర్పించాల్సి ఉంటుంది. వీసా కోసం దరఖాస్తు చేసుకునే సమయంలోనే ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ సదరు వీసాదారులు నిబంధనలకు అనుగుణంగా నడుచుకొని గడువు పూర్తయిన తర్వాత దేశం విడితే ఆ మొత్తాన్ని రిఫండ్ చేస్తారు. అలా కాకుండా చట్టవిరుద్ధంగా వ్యవహరించిన వీసా గడువు ముగిసాక కూడా అగ్రరాజ్యంలోనే ఉన్న ఎలాంటి రిఫండ్ దక్కదు. అయితే ఈ బాండ్ నిబంధన అన్ని దేశాల ప్రజలకు ఉండదట. షూరిటీ వర్తించే దేశాల జాబితాను అమెరికా విదేశాంగ శాఖ త్వరలోనే ప్రకటించనుంది. ఇక 90 రోజుల బిజినెస్, పర్యాటక ప్రయాణాల కోసం తీసుకువచ్చిన వీసా వేవర్ ప్రోగ్రామే ఉన్న దేశాలకు ఈ బాండ్ వర్తించబోదని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఈ ప్రోగ్రాము మొత్తం 42 దేశాలు ఉన్నాయి. ఇందులో మెజారిటీ ఐరోపా దేశాలు కాగా ఆసియా, మధ్యప్రాచ్యం నుంచి కొన్ని దేశాలున్నాయి. అంతేకాదు వీసా దరఖాస్తుదారులు ప్రత్యేక పరిగణలోకి తీసుకొని కూడా ఒక్కోసారి బాండ్ల నుంచి మినహాయింపు కల్పించే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. వీసా గడువు తీరిన కొంతమంది దేశం విడిచి వెళ్లడం లేదని, వారి వల్ల దేశ భద్రతకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఈ మార్పులు తీసుకొస్తున్నట్లు ట్రంప్ యంత్రాంగం చెప్తోంది. గతంలో ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ ఈ తరహా పైలట్ ప్రాజెక్టుకు తీసుకొచ్చారు. 2020 నవంబర్లో వీసాలకు బాండ్ల నిబంధనను ప్రకటించారు. అయితే కోవిడ్ మహమ్మారి కారణంగా అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలు నిలిచిపోవడంతో ఈ నిబంధన పూర్తి స్థాయిలో అమలు కాలేదు. మొత్తం మీద ట్రంప్ కఠిన ఆంక్షల నడుమ డాలర్ డ్రీమ్స్తో వలసదారులు బతుకు భారంగా వెల్లదీస్తున్నారు.